ప్రస్తుతం నా ముందు మురళి సార్ ఉన్నారు, డైరెక్ట్గా మీ ముందుకే తీసుకొచ్చిన. సార్ నమస్తే. నమస్తే. సో చాలా సీరియస్ అండ్ ఫోర్స్గా ఉన్నది మీ ట్వీట్. సో కొంత అగ్రెసివ్గా కూడా కనబడతా ఉన్నది. ఎందుకు ఇంత ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలని మీకు అనిపించింది? అన్నిటి మీద రియాక్ట్ అవుతాడు, కొంత ఆర్ఎస్పీ కొంత ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి. సో అయినా కూడా మీరు ఏమాత్రం తగ్గకుండా డైరెక్ట్ అటాక్కే దిగిరు. అంటే ఎందుకంటే ఆర్ఎస్పీని ఎప్పుడూ అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఎవరం చేయలేదు. అవును, ఇందాక ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఏడుస్తున్నాడు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఆర్ఎస్పీ చూసిన తర్వాత. చాలా బాధ అనిపించింది నాకు. అంటే ఏంటంటే మనము చాలామంది నన్ను అన్నారు ఎలక్షన్స్ బిఫోరు లాస్ట్ 1 year నుంచి, సార్ ఇది కేసీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్పీ అంటే నేను అందరిని తిట్టావాన్ని. అట్లా ఉండదు, ఆయన నిఖార్స్ అయినటువంటి అంబేద్కరిస్టు, ఆయన బీఎస్పీకి పోవడం నాకు ఇష్టం లేదు, కానీ బట్ ఆయన ఒక ఉద్దేశంతో పోయిండు, ఒక రాజకీయాల్లో ఉండడానికి వెళ్ళిండు, నేను దాన్ని ఏం తప్పట్టను, అట్లా అమ్ముడు పోయే మనిషి మాత్రం కాదు అని నేను కొన్ని వేల మంది చెప్పాను, చాలా ఫోరమ్స్లో చెప్పాను, గ్రూపులో చెప్పాను, ఇండివిజువల్స్ చెప్పాను, చాలామంది చెప్పాను నేను. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసి, సార్ మీరు అప్పట్లో ఆర్గ్యూ చేసిండ్రు, ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారో మీరు, మేము ముందే అన్నాము, సో ఇది బీఆర్ఎస్తోని వీళ్ళకి కుంభక్ ఉంది, ఇప్పుడు మరి ఇది బయటపడ్డది కదా అనే మాటలు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి చాలా ఇర్రెలవెంట్గా, ఇల్లాజికల్గా, అండమక్కటిగా, అన్యాయంగా ఆర్ఎస్పీ కామెంట్స్ మనకు కనబడుతున్నవి. ఎట్లంటే ఆయన ఏమంటాడంటే కాంగ్రెసు బీజేపీ ఈ రెండు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రబన్నుతున్నవి, అందుకే నేను బీఆర్ఎస్ని తోని ముందుకెళ్తున్నాను అనేది ఏదైతే ఉందో చాలా అబద్ధపు స్టేట్మెంటు, అన్యాయమైన స్టేట్మెంట్ అది. ఓకే, ఎందుకంటే రేపు అవసరం అనుకుంటే బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందా, బీజేపీకి సపోర్ట్ చేస్తుందా? నంబర్ 1, 100% బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయడంలో తెలివై మీరిందా, రాజ్యాంగాన్ని రద్దు చేయడంలో ప్లాన్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ చేస్తుందా? ఐఎమ్ నాట్ కాంగ్రెస్ సపోర్టర్, కానీ మనకు తెలుస్తుంది క్లియర్గా. ఓకే, ఈరోజు సివిల్ సొసైటీస్ అన్నీ కూడా ఒక కాంగ్రెస్ ఎందుకు కనీసం కొంత మేరకు సెక్యులర్ వాది, కొంత మేరకు రాజ్యాంగ విలువలు కాపాడుతుంది అనే దాంట్లో నమ్ముతున్నారు. దేశంలో ఉన్నటువంటి చాలా అన్ని ఆల్మోస్ట్ 90% సివిల్ సొసైటీస్ నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకవైపు రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో ప్రధాన భాగస్వాములైనటువంటి బీజేపీ దోస్తులైనటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలతోని మనము భయపడుతున్నాం. కేసీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ రాజ్యాంగాన్ని రీరైట్ చేయాల్సిన అవసరం, రాజ్యాంగం పనికిరాదు అన్నాడు కదా, రాజ్యాంగం పనికిరాదు, రాజ్యాంగాన్ని మళ్ళీ రాయాలన్నాడు. అంటే ఆ రాజ్యాంగం ఏదైతే ఒక విలువలతో కూడిన రాజ్యాంగం ఉందో, సమానత్వాన్ని కోరుకునే రాజ్యాంగం ఉందో, ఒక లౌకికవాదాన్ని కోరుకునే రాజ్యాంగం ఉందో, ఆ రాజ్యాంగం పనికిరాదన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు ఆర్ఎస్పీకి ఎట్లా ఫ్రెండ్ అవుతారండి? ఇది ఒక అపవిత్ర కలయిక ఇది. అందుకే మాకు జుగుప్స పుడుతుంది, అందుకే అంత తొందరగా అంత బాధతో నేను ట్వీట్ చేయాల్సి వచ్చింది.